ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిషాంపతే నమః. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము శ్రావణ మాసంలో మనం చేయవలసిన పరిహారాలేంటి? జనరల్‌గా చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు ముఖ్యంగా రెగ్యులర్‌గా ఉద్యోగం చేసే వాళ్ళకి సాలరీ వస్తుంది కాబట్టి అంతగా ఇబ్బంది కలగదు. ఉద్యోగంలో ఆటంకం కలిగి దానివల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అట్లా కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, రుణ బాధతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో ఒక పరిహారం మీకు చెప్తాను. అది చేసుకోండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దానివల్ల. కాబట్టి ఇది ఏం చేయాలంటే మామూలుగా ఈ శ్రావణ మాసంలో ఏంటంటే మనకి శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి అనేది మనకి వస్తుంది. అందుకోసం మనం దీన్ని శ్రావణ మాసం అని అంటాం. సహజంగా ఈ ఈ మాసంలో ఏమవుతుందంటే భూమి లోపల ఉన్న చీమలన్నీ కూడా ఆహారం కోసమని బయటికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అందరికి ఆహారం ఇవ్వాలన్నమాట. సో, పశు పక్షాదులకి, చీమలకి అన్నిటికి కూడా ఆహారం పంచిపెడితే చాలా విశేషమైన ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి చాలా దారిద్ర్యం అనేది మనకి తొలగించుకోవచ్చనమాట. కాబట్టి ఎవరికైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ముఖ్యంగా ఫైనాన్షియల్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు ఈ చీమలకి అంటే చీమ పుట్టలున్న దగ్గర కానీ, మనకి గుడిలలో రాగి వృక్షం దగ్గర మామూలుగా సాధారణంగానే ఎక్కువ చీమలన్నీ కూడా తిరుగుతుంటాయి. అక్కడైనా సరే చీమలకి ఆహారం పెట్టండి. పెడితే ఏమవుతుందంటే, అలా పెట్టడం వల్ల మీకేంటంటే చాలా వరకు సమస్యలన్నీ కూడా తొలగిపోతుంటాయి. ఆర్థికమైన సమస్యల నుంచి మీరు బయటపడడం అయితే జరుగుతూ ఉంటుంది. అట్లాగే మీకు అవకాశం ఉంటే అన్నదానం చేయగలిగితే ఈ మాసంలో అన్నదానాలు బాగా చేయండి. మీకు పౌర్ణమి ఎస్పెషల్లీ శ్రావణ పౌర్ణమి రోజు మీరు చేయవలసిందేంటంటే, పాయసాన్నము లేకుంటే పాయసము. పాయసము వితరణ చేయాలి. అంటే పాయసం పంచిపెట్టాలి. అంటే ఏ పాయసం చేయాలంటే మీరు ఏ పాయసమైనా పంచిపెట్టండి. మీరు మామూలుగా సగ్గుబియ్యం పాయసమైనా చేసి పెట్టండి మంచిదే. సేమియా పాయసమైనా చేయండి. లేకుంటే అన్నంతో చేసిన పాయసమైనా సరే. మామూలుగా పాల పాయసం లాగా చేస్తారు గదా! అలా ఏ పాయసమైనా సరే. ఇప్పుడు క్షీరము ముఖ్యంగా క్షీరం ఉండాలి. కాబట్టి పాయసం చేసి మీరు పంచిపెట్టినట్టయితే చాలా మంచి ఫలితమైతే మీకొస్తుంది. దీనివల్ల చాలా వరకు మీకు సమస్యలనేవి తొలగిపోతుంటాయి. ఇది ప్రతి శ్రావణ మాసం ఇది చేసిన వాళ్ళకేంటంటే దారిద్ర్యం అనేది వాళ్ళు చూడరు. కాబట్టి ఇది ఒక పరిహారము తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఫలితం అనేది మీకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రెజెంట్‌గా ఎవరికైతే శని మహర్దశ నడుస్తుంటుందో వాళ్ళు కంపల్సరీగా ఆచరించండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ మంచి ఫలితం అనేది వస్తూ ఉంటుంది. అట్లాగే కర్కాటక రాశిలో ఎవరికైనా గ్రహాలుండి ఆ దశ నడుస్తున్న వాళ్ళకి ఈ మాసం కంపల్సరీగా వాళ్ళకి ఈ అన్నదానం అనేది వాళ్ళు కంపల్సరీగా చేయాలి. అట్లాగే చీమలకి కూడా అన్నం పెట్టడం. అంటే అది తినే పదార్థం ఏదైనా సరే. ఒక్కొక్కసారి మీరు ఇది గూడా పెట్టొచ్చు. మన బెల్లంతో చేసిన పదార్థాలు చీమలకి పెట్టినా గూడా చాలా మంచిది. సో, అది పెట్టండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీకొస్తదనమాట. ఇప్పటివరకు ఛానెల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా చేయండి. నమస్కారం.